రే మన ధర్మశాస్త్రం తప్పుగా చెప్పదు, అది పాటించాల్సిందే. ఇది 100% రూల్. ఇది రూల్ని పాటించాల్సి అంతే. మీరు ఎవడో చెప్పి మధ్యలో దాన్ని కొన్ని ప్రక్షిప్తాలు అంటారు దాంట్లో, అవి మాటని వినకండి. అది మంచిది. 1 గంట 2 గంటలు 4 గంటలు మీరు ప్రశాంతంగా పడుకోండి. గర్భిణీలు చాలా బాగుంటుంది. గ్రహణ సమయంలో మీరు 8 గంటల ముందు 8 గంటల తర్వాత వరకు కూడా ఏం తినకూడదు. ఓకే. 8 గంటల ముందు 8 గంటల తర్వాత వరకు ఏమీ తినకూడదు. అంటే సోషల్గా 16 అవర్స్. ఇది నాట్ ఏ ప్రాబ్లం. ఒక 16 అవర్స్ మనం ఉండలేమా? ఏ ఇతర మతాల వాళ్ళు వచ్చేసి 24 అవర్స్ అన్నం మింగకుండా, అది ఉమ్ము కూడా మింగకుండా ఉన్నటువంటి వాళ్ళని మాత్రం బలబలాన్ని చప్పట్లు కొడుతున్నావే. ఆ మతాల వాళ్ళ గురించి గొప్పగా నిష్టగా ఉందని చెప్తున్నావే. మరి నా గ్రహణం గురించి ఎందుకు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు? ఇతర మతాల గురించి మాట్లాడే దమ్ము మీకుందా? వాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు ఉమ్ము కూడా మింగడు, ఇంత గ్రేట్ ఉపవాసం గొప్ప చెప్పుకుంటున్నావు. మరి నేను శివరాత్రి రోజున నేను చేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి నా ఉపవాసం గురించి నువ్వేంట్రా తప్పుగా మాట్లాడుతున్నావు? ఈ ధైర్యం పడుకునుందా? లేదు. అంటే ఏమిటి అంటే, ఒకవైపు వంత పాడుతూ సనాతన ధర్మాన్ని కించపరిచేటువంటి కుహాన గ్రామ సింహాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గ్రహణం అనేది తప్పకుండా తపస్సు చేసుకోవడానికి పనికి వస్తుంది. గ్రహణ సమయంలో మీరు తపస్సు చేయండి, ఆ తపస్సు మీకు అనుకూలంగా ఉంటుంది, దానివల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అనే విషయం చెప్తూ, మరి ఏ సమయంలో ఉంది గ్రహణం, మనకి ఏ సమయంలో ఉంది, తెలుగు రాష్ట్రం ఏ సమయంలో పాటించాలంటే, దాదాపుగా ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు కొంత ముందుంటారు కాబట్టి, సూర్యోదయం తొందర కాబట్టి వాళ్ళు కొద్దిగా ముందు ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు వెనక ముందు తప్ప ఒక నిర్దిష్టమైన సమయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాన్ని తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. గ్రహణం మనకి మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:20. ఎప్పుడు? 3/3/2026 రోజున, మంగళవారం రోజున పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో సింహరాశిలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతోంది. మనకి 3:20 ప్రారంభమై 6:47 వరకు ఉంటుంది. 6:47 వరకు గ్రహణం యొక్క పూర్తి నిడివి. మరి మనకి సూర్యాస్తమయం అయితే 6:40కి 6:20కి 6:20కి సూర్యాస్తమయం అయితే మన మిగిలింది ఎంత? 27 నిమిషాలు మాత్రమే. అంటే గ్రహణం మనం చూడగలిగింది 27 నిమిషాలు మాత్రమే. కాబట్టి ఆ 27 నిమిషాల్లో మీరు గ్రహణ సంబంధం మన కాలం కనబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఎప్పుడైతే గ్రహణం మనకి దృష్టి కనిపించిందో మనం ఖచ్చితంగా నక్తము అంటే ఉపవాసంగా ఉండాలి. ఆరోగ్యంగా ఆడపిల్లలందరూ కూడా గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి. బయట తిరగకపోవడం మంచిది. ముఖ్యంగా ఇది పుబ్బా నక్షత్రం సింహరాశి వారికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పుబ్బా నక్షత్రం సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించాల్సిందే అన్న విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది. అలాగే గురుగారు, అయితే గ్రహణం పూర్తయ్యాక చేయవలసిన పనులు ఏంటంటారు? ఒకటి, గ్రహణం అయితే ఇల్లు మొత్తం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకోవాలి. మన తలంటు పోసుకోవాలంటే పట్టు స్నానం, విడుపు స్నానం 2 ఉంటాయి మనకి. ఈ స్నానం తప్పకుండా చేసి, మీకు వీలైతే 3:10కే చేయండి. నో ప్రాబ్లం, దానికి ఇబ్బంది ఏం లేదు. 3:10 తపస్సు చేసుకోవాలనుకున్న వారికి, జపం చేసుకోవాలన్న వారికి ఈ గ్రహణ సమయంలో జపం చేస్తే 1000 రెట్ల ఫలితం వస్తుంది. సో నీ నామస్మరణ, భగవన్ నామస్మరణ చేసుకోవడమే. 3:20 కూడా నువ్వు స్నానం చేసి శుభ్రంగా మడి కట్టుకొని శుభ్రంగా నువ్వు జపం చేసుకుంటూ ఏ తప్పుడు మాట్లాడకుండా భగవన్ నామస్మరణ చేసుకుంటే చాలా మంచిది. అది 6:47 వరకు చేసుకోవచ్చు. గ్రహణం మనకు కనపడిన తర్వాత చేస్తాను, నో ప్రాబ్లం. 6:20 మీరు స్నానం చేసి ప్రారంభం చేసి స్నానం చేసి 6:47 వరకు మీరు తప్పకుండా ఉండండి. 6:47 తర్వాత అంటే 6:48కి మళ్ళీ విడుపు స్నానం చేసి అప్పుడు మీరు ఇల్లంతా అప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకోవాల్సిందే. అప్పుడు మనం స్టవ్లని కడుక్కోవాల్సిందే. దేవతార్చన ఉన్నటువంటి దేవతార్చన విగ్రహాలన్నీ కూడా కడగాల్సిందే. ఆ దేవుడిని శుభ్రం చేసుకోవాల్సిందే. దీపారాధన చేయాల్సిందే. అప్పుడు నైవేద్యం ఉండి దేవుడికి పెట్టాల్సిందే. ఆ తర్వాత మనకి 5 గంటల తర్వాత అంటే మంచి బ్రహ్మాండటువంటి భోజనాలు కానీ చేసుకోవాల్సింది. 5 గంటల తర్వాత మీరు ఆ భోజనాలు తినవచ్చు. ఎవరికి 5 గంటల తర్వాత మనం భోజనం ప్రక్రియ కూర్చోబెడితే అశక్తులు పెద్దవాళ్ళకి పిల్లలకి పెట్టిన తర్వాత మనం ఎవరైతే శక్తి కలిగిన వారు అప్పుడు తినే ప్రయత్నం చేయొచ్చు. ఇంకా అర్ధరాత్రి అవుతుందిగా స్వామి, ఇంకేం తింటాం, అందుకే మర్నాడు పొద్దున్నే తినండి శుభ్రంగా. కానీ పూజ మాత్రం ఆ రోజే అయిపోయిన తర్వాత వెంటనే పూజ చేసుకొని దీపారాధన చేసుకోవాల్సిందే. మరి అర్ధరాత్రి అయితే వద్దంటాం, కానీ 6:47 కాబట్టి 7ంటికి వెళ్ళి మళ్ళీ శుభ్రంగా అన్ని కడుక్కొని శుభ్రం చేసుకొని దేవతార్చన చేసుకొని దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టేసుకుంటే చాలా మంచిది. తప్పకుండా మనం తలంటు స్నానం చేయాల్సిందే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. వీలైతే గ్రహణ సమయంలో దానాలు ఇవ్వండి. మీకు ఏ దానం ఉంటే దానాలు ఇవ్వండి. కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటే కేతుగ్రహస్థ చంద్రగ్రహణం కాబట్టి ఉలవలు, ఆవు నెయ్యి, కంచు పాత్ర, నాగపడిగ, చంద్రబింబము, గోధుమలు, ఎర్ర వస్త్రం ఇవి దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది.